నమస్కారం. మన పవర్ న్యూస్. కాకినాడ రూరల్ కరప మండలం కరప కోరుపల్లి పరిధిలో కాకినాడ రామచంద్రపురం ప్రధాన రహదారిపై ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయానికి గురువారం గొడ్డటిపాలెం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామ మహిళలు ఆ గ్రామ దేవతలైన మహాలక్ష్మమ్మ, కట్టమ్మ, దుర్గమ్మ, సత్తమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, మహిళల కోలాటాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించి దేవతలకు సారె సమర్పించారు. తదనంతరం భక్తులు సారెను ఊరేగింపుగా శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు కరప హైస్కూల్ సెంటర్లోని దుర్గాదేవి ఆలయం నుంచి భక్తులతో కలిసి ఊరేగింపులో పాల్గొని వారాహి అమ్మవారి ఆలయం వరకు చేరుకున్నారు. భక్తులు తీసుకువచ్చిన సారెను ధర్మకర్త చిక్కాల దొరబాబు స్వీకరించి ఆలయ అర్చకులకు అందజేశారు. అనంతరం అమ్మవారికి సారె నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సారె తీసుకొచ్చిన భక్తులకు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అన్న వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Right. చెట్టుకు ఉయ్యాల కట్టిన
అందరికీ నమస్కారం అండి. ఇవాళ కరప మండలం కరప కురిపిల్ల జడ్డు పవర్ నుంచి ఇవాళ సార్ తెచ్చారు. ఎందుకంటే ప్రతి ఊరి నుంచి సాంప్రదాయంగా చెప్తున్నారు. అలాగే కూరడ మామిడి కూడా తెచ్చారు. కూరడలో కొంతమంది తెచ్చారు. రేపు తెస్తా అన్నారు. రేపు దాక్షారి నుంచి వైసీస్ అందరూ కూడా తెస్తామని రేపు 11 గంటలకి వాళ్ళు కూడా అడిగారు. ఇది ఒక యజ్ఞలా జరుగుతుంది. ఎందుకంటే అండి ఒక ఊరు తత్వమే చాలా గొప్ప. అటువంటిది కాశీ వారాహి అమ్మవారు ఇక్కడికి వచ్చారనే ఉద్దేశంతో అందరూ కూడా మా ఆడపడుచు అనే ఉద్దేశంతో అందరూ చెప్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. సంకల్పం చూడండి, ఏదైతే ఒక వైబ్రేషన్ లేకపోతే ఎక్కడ జరగదో ఒకరికి ఎలాగా మనకి చూడండి కరెంట్ షాక్ ఎలాగా ఉంటే ఎలా ఉంటుందో అలా ప్రతి ఊరి నుంచి ప్రతి రాష్ట్రం నుంచి జిల్లా నుంచి దాటి కూడా చెప్తున్నారు. ఇలా సారథత్వం అనేది ఇది ఫస్ట్ సాంప్రదాయం. అలాగే నిన్న కూడా కంకణాలు చాలా బాగా కరించుకున్నారు. రామారామి 200 మంది కట్టాం. ఏదైనా సరే ఇక్కడ ఉచితం. సంకల్పం చూడండి, 2 లక్షల మంది ఎప్పుడే 5 నెలల్లో భోజనాలు చేసాం. ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ ప్రతిదీ ప్లేట్లు అకౌంటింగ్ చెప్తాం కాబట్టి చెప్పగలుగుతున్నాం అండి. రేపు 24వ కుంకుమ పూజ అండి. ఇప్పుడేం చేరే ఎక్కడైతే ఆడవారు శక్తిగా ఉంటే ప్రబలంగా ఉంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాగే అమ్మవారు ప్రబలంగా ఉన్నారు. ఆడవారు కూడా దీన్ని ఒక మహత్వ కార్యక్రమం తీసుకున్నారు. ఎంత వైభోగం తెచ్చిందంతా ఆడవారికి దక్కింది. ఎందుకంటే రేపు 24వ కూడా కుంకుమ పూజ. రేపు ఇంచుమించు 5 నుంచి 10,000 లెక్కేస్తున్నాం. రేపు అలా కూడా వంటలు లెక్కేస్తున్నాం. ఎందుకంటే ముందుగానే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాని తగ్గనే చేస్తున్నాం తప్ప ఎక్కడా కూడా ఇది లేకుండా. ఏ మానవ జీవితంలో ఏది శాశ్వతం కాదు, చేసుకున్నదే గొప్పతనం. మేము 26 సంవత్సరాల చేస్తున్నాం కాబట్టి ఆ అనుభూతి ఆ భూతి తెలుసు కాబట్టి చేస్తున్నాం. ఇది కాశీవరం చాలా వైభ్రసంగా ఉంది, బలంగా కూడా ఉంది. రాకపోతే చూడండి అలంకారం కూడా ఎంత చీర కూడా వచ్చేస్తే ఇంకా బాగుంటది. వచ్చిన ఆడపడుచులు అక్కసలు అందరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం అండి. ముందుగా అందరికీ మీడియా మిత్రులు అందరికి నమస్కారం అండి. ఈరోజు మా గొడ్డెడిపాలెం గ్రామం నుంచి గ్రామ దేవతలైన కత్తమ్మ వారికి, మహాలక్ష్మి అమ్మవారికి, దుర్గమ్మ వారికి, అలాగే సత్తమ్మ వారికి సారి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పెద్దలు మా చిక్కల రాజేంద్ర గారు ఈ చుట్టుపక్కల మన కురిపిల్ల గ్రామానికి సంబంధించి ఇక్కడ కాశీ వారాహి అమ్మవారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అక్కడ కూడా మా గ్రామ ఆడపడుచులు, పెద్దలు, యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కోలాటంతో చిన్నారి పిల్లలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా నడుపుతూ ఇక్కడికి మన వారాహి అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది. ఇది పుణ్యక్షేత్రం కింద ఉంది. ఇక్కడ అప్పుడే మన వారాహి అమ్మవారిని నిలబెట్టిన కానించి కూడా మన చిక్కల దొరబాబు గారు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో మందికి భోజనాలు ఎంతో చక్కన ఏర్పాటు చేసి ఈ లోకోటయే కాదు మన చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ ఎంతో పుణ్యత పెద్ద మనసుతో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా మా మహిళల తరపునే, మా యువకుల తరపునే, పెద్దల తరపున, అందరి తరపునే కూడా పిల్లల తరపునే ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నామండి ముందు. ఎందుకంటే చక్కన కార్యక్రమం చేశారండి. ఈ రోజు అదే విధంలో అందరూ అన్ని గ్రామాల నుంచి కూడా సార్ చెప్పడం జరిగింది. ఈ రోజు అలాగే మా గ్రామం కూడా పెద్ద ఎత్తున ఈ రోజు సారి మొత్తం మాకు నలుగురు అమ్మలకే పెట్టిగా మళ్ళీ ఇక్కడ కూడా మన వారాహి అమ్మవారి గారి దగ్గరికి తేవడం జరిగింది. అందరినీ సంతోషంగా భగవంతుడు మన వారాహి అమ్మవారు ఆ గ్రామ దేవతలు ఆరోగ్యాలు ఇచ్చి చక్కన మంచి సిరి సంపదలతో అందరూ బాగుండాలని పాడి పంటలతో మనస్ఫూర్తిగా అందరూ కోరుకున్నామండి. ఆ కోరుకున్నందుకు ఈ మా చిక్కల దర్బాబు గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. మన పవర్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. మన పవర్ న్యూస్.